వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున సాధారణంగా ఉండదన్నమాట. మీ జీవితంలో ఒక కీలక మలుపు తీసుకొచ్చే రోజు ఇది. ఒక స్త్రీ మీపై పగపట్టింది. ఆమె ఎవరు? మీకింతకు ఆమె ఏమవుతుంది? మీ జీవితంలో ఎందుకు ఆమె శక్తి ఇంత ప్రభావం చూపబోతుంది? అసూయన, లేకుంటే కక్షణ, లేదా మీ ఎదుగుదలను భరించలేని మనస్తత్వమా? రేపు జరిగే కొన్ని సంఘటనలు మీకు షాక్ ఇస్తాయండి. కానీ ఆ షాక్ వెనుక దాగి ఉన్న నిజం మీ భవిష్యత్తును మార్చే సత్యం అవుతుంది. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఇది దినఫలితం మాత్రమే కాదు, దైవ సంకేతం. చివర్లో ఒక చిన్న పరిహారం ఉంది, చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట. అది చేస్తే మీకు రేపటి రోజున చాలా మంచి జరుగుతుంది. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9388444975. దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఫోన్ ద్వారా వెంటనే జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి అండి. ఈ రాశికి అధిపతి గ్రహం కుజుడు, అంటే మంగళ గ్రహం. సహా అధిపతి గ్రహం వచ్చేసి కేతువు. అధిపతి దేవుడు శివుడండి, వైరాగ్య రూపం. ఈ యొక్క వృశ్చిక రాశి అంటేనే రహస్య శక్తి ప్లస్ అంతర్గత బలం ప్లస్ ఆత్మశక్తి అనమాట. వృశ్చిక రాశిలో ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వారు చాలా బలమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలు, ఈ పాదాల్లో పుట్టిన వారిని వృశ్చిక రాశి వారు అని పరిగణిస్తారనమాట. వృశ్చిక రాశి వారు అంటేనే బయట ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అగ్ని లాంటి భావోద్వేగాలు. ప్రేమిస్తే ప్రాణమిస్తారు, ద్వేషిస్తే పూర్తిగా మర్చిపోతారనమాట. నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు, మోసమైతే జీవితాంతం గుర్తు కూడా పెట్టుకుంటారు. రహస్య స్వభావాలండి, లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆత్మగౌరవం చాలా ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. అయితే రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి అంటేనే నిశ్శబ్దంగా, భయంకరంగా బలమైన శక్తిని కలిగి ఉంటారు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ రెడ్ అండ్ మెరూన్ కలర్ అండి. డార్క్ రెడ్ అండ్ మెరూన్ కలర్. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి అదృష్ట సంఖ్య అనమాట, 9. శుభకరమైన దిక్కు అనమాట. ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే కనుక దక్షిణ దిక్కు అని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ మీపై పగపట్టింది. ఇంతకు అసలు విషయం ఏమిటంటే కనుక ఆ స్త్రీ ఎవరంటే మీ ఎదుగుదలని తట్టుకోలేనటువంటి వ్యక్తి అండి. మీ పేరు, మీ గౌరవం చూసి అసూయపడే వ్యక్తి అనమాట. మీ స్థిరత్వాన్ని భయపడే మనస్తత్వం, మీ శక్తిని అర్థం చేసుకోలేని వ్యక్తి అనమాట ఆమె మీకేం కావచ్చు అంటే కుటుంబ బంధువు కావచ్చు, బంధుత్వ సంబంధం ఉన్న స్త్రీ కావచ్చు, కార్యాలయ సంబంధం ఉన్న స్త్రీ కావచ్చు, పరిచయ వలయంలోని వ్యక్తి కూడా కావచ్చు. ఆమె పగ అనేది మీకు నష్టమైతే చేయదండి. మీ నిజమైన శక్తిని బయటకు తెస్తుందన్నమాట. మీ జీవితంలోకి నకిలీ బంధాలను తొలగిస్తుంది, మీకు అనుకూల మార్గాన్ని కూడా తెరుస్తుందన్నమాట. శత్రుత్వం రూపంలో వచ్చిన దైవ అనుగ్రహం ఇదే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రయాణం విషయంలో రేపటి రోజున ఎలా ఉంటుందంటే కనుక చిన్న ప్రయాణాలు శుభకరంగా ఉంటాయండి. దీర్ఘ ప్రయాణాల్లో జాగ్రత్త, వాదనలు నివారించండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. రేపటి రోజున శాంతిగా ప్రయాణం చేయాలి, మనశ్శాంతిగా ఉండాలన్నమాట. ఇంకా విద్యార్థులకు వచ్చేసి చదువులో ఏకాగ్రత అయితే పెరుగుతుందండి, కానీ మానసిక ఒత్తిడి అయితే ఉంటుందన్నమాట. మొబైల్ కానీ ఇంకా తగ్గించాలన్నమాట. మొబైల్ చూడడం తగ్గించాలి. రేపు చదువు ఫలితం అయితే ఇస్తుందన్నమాట. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రేమికులకు మాటల్లో జాగ్రత్త, అనుమానాలు పెంచుకోవద్దు. చిన్న గొడవలు రావచ్చు. నిజాయితీగా మాట్లాడితే బంధం అనేది బలపడుతుంది. భావోద్వేగ నిర్ణయాలు అయితే వద్దనమాట. ఇంకా ఆరోగ్యపరంగా తలనొప్పి, నిద్రలేమి సమస్యలు, మానసిక ఒత్తిడి, బీపీ, స్ట్రెస్ సమస్యలు, నీరు ఎక్కువగా తాగాలి. ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం అన్నమాట. మానసిక స్థితి కోసం రేపటి రోజు భావోద్వేగంగా ఉంటుందండి. లోపల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరిగా ఉండాలనే భావన. శాంతి కోసం మీరు మానసికంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం, యోగా చేసుకుంటడం చాలా అవసరం. రేపటి రోజున సోమవారం ప్రత్యేకమైనటువంటి పూజలు వచ్చేసి మీకు ముఖ్య దేవతారాధన ఎవరంటే కనుక శివుడండి. అత్యంత ముఖ్యం సోమవారం కాబట్టి దుర్గాదేవి, కాళీదేవి పవర్ అంటే ఎనర్జీ కోసం అనమాట.
దేవతారాధన మీకు రేపటి రోజున చాలా మంచిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఉదయం వచ్చేసి శివుడి ముందు దీపం వెలిగించి ఈ మంత్రం 11 సార్లు చెప్పండి. ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని, పంచాక్షరి నామాన్ని 11 సార్లు చెప్పుకోండి. ఎరుపు రంగు పుష్పాలు శివుడికి అర్పించండి. మనసులో ఇలా కోరుకోండి, నా జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ తొలగిపోవాలి భగవంతుడా అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని, పరమేశ్వరుని వేడుకోండి. ఒక నల్ల నువ్వుల దీపం వెలిగించండి. దీపం ముందు కూర్చొని ఇలా చెప్పండి, నా శత్రు శక్తులు నా దగ్గరకు రాకూడదు, దైవశక్తి నన్ను కాపాడాలని మనసులో అనుకోండి. అలాగే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున మనం చెప్పుకున్నాం కదా, కొన్ని ఇంపార్టెంట్గా అంటే ఎవరైనా కానీ ఒక స్త్రీ మీపై పగబట్టిందని చెప్పుకున్నాం కదా, ఆ స్త్రీ మీకు ఎటువంటి హాని అయితే చేయదనమాట. మీకు తెలుస్తుంది మనం ముందు రోజుల్లో ఎలా ఉండాలనేది తెలుస్తుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుంది, కానీ ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే కనుక వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే కొంచెం ఉండడం మంచిదనమాట. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమని చెప్పాలన్నమాట. ఈ ఒక్క విషయంలో మీరు మాత్రం రేపటి రోజున కొంచెం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం, మీకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే కనుక ఆ స్త్రీతో బంధం అనేది మీకు తెంచేసుకోండి. ఇంకా ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీకు తెగదింపులు చేసుకుంటే కష్టాలు మీకు తీరిపోతాయండి, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుందన్నమాట, లాస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండండి. మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. వృత్తి వ్యాపారాల్లో ఈ జాతకులకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయండి. వ్యాపారాలకు సంబంధించినట్లయితే ప్రయాణాలు మంచి లాభాలను అయితే ఇస్తాయన్నమాట. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే వ్యాపారంలో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరింప చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తారనమాట. కానీ చేసేటువంటి పనుల గురించి, చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకండి, రహస్యంగా ఉంచండి. నిత్యము కూడా మీరైతే దీపారాధన కూడా తప్పకుండా చేసుకుంటూ ఉండండి. ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత అయితే ఏర్పడుతుందండి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయన్నమాట. అలాగే దుర్గాదేవి ఆరాధన తప్పకుండా చేసుకుంటూ ఉండండి. అలాగే శివారాధన ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. శివుడిని ఆరాధించడం వల్ల మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆ భగవంతుడు మనకు అన్ని వేళలా అనుకూలంగా ఉండడానికి, మన జీవితం అనేది సాఫీగా గడపడానికి ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. చిన్న అనారోగ్యం కదా అని ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ చేయకండి. ఏదైనా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. చిన్న అనారోగ్య సమస్యలే కదా అని ఎప్పటికీ కూడా మనము నెగ్లిజెన్స్ చేయకూడదనమాట. ఆ చిన్న అనారోగ్య సమస్యలు మనకు పెద్దగా దారితీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే రేపటి రోజున పెద్దవారికి కనుక అనారోగ్య సమస్యలు ఎదురవుతే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే తప్పకుండా మీకు అంటే సాయంత్రం కల్లా రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు చాలా మంచి అవకాశాలు అయితే మీకు ఏదో ఒక విధంగా తప్పకుండా వస్తాయండి. మీకు మంచి జరగాలంటే కనుక తప్పకుండా మీరు రేపటి రోజున ఎవరికైనా పేదవారికి కొంచెం దానం చేస్తూ ఉండండి. మనం చేసేటువంటి దానం వల్ల మనకు కర్మఫలాలు తప్పకుండా తీరిపోతాయని ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోద్దండి. ₹1 అయినా కనీసం దానం చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు అలాగే కొన్ని అనుకూలతలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి. మీ మనసుకు ప్రశాంతంగా ఎంత కష్టం అనిపించినా కానీ, మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా లేదంటే ఏదైనా బాధగా అనిపించినా కానీ ఈ యొక్క శివారాధన చేసుకోవడం వల్ల, అలాగే శనీశ్వరుడి యొక్క స్తోత్రం పఠించుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని తప్పకుండా సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహ ఆరాధన చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు. అంటే నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వడం, నల్లటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం, అలాగే అభిషేకాలు చేయడం, ఇలా దేశీయ గోవుని ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ, సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తాయండి. మీ మనసు కూడా నిర్మలంగా మారిపోతుందన్నమాట. దేనికి కూడా మీరు ఎక్కువగా అంటే భయానికి లోనవ్వకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా పుష్కలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి, వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, ఇంకా సినీ రంగ పరిశ్రమ వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా మీకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతాదంతా కూడా అంటే ప్రయాణ విషయంలో కానీ అన్నీ కూడా రేపటి రోజున అనుకూలంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల మీకు ప్రవర్తన, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఒత్తిడికి గురవ్వడం, ఇవన్నీ కూడా మీ మామూలుగా సాధారణ రోజులే గడిచిపోతాయి. కాకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి ఇంట్లో ఉన్న వారి అనారోగ్యాన్ని మీరు మాత్రం టేక్ ఇట్ ఈజీగా అసలు తీసుకోకండి.
ఇంకా వైద్యుని వెంటనే సంప్రదించి వారికి అందించేటువంటి ఆరోగ్యాన్ని, వారికి సరిపడా తప్పకుండా మందులని, టాబ్లెట్స్‌ని ఈ వైద్యుని సంప్రదించి చూసుకోండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. చూసారు కదండీ వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా! మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.